జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్ప, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్ర లేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి అశోకవనానికి బయలుదేరాడు. కొంతమంది కాంతలు బంగారు కాగడాలు పట్టుకుని అనుగమించారు. కొందరు పౌర్ణమి నాటి చంద్రమండలం లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే మధ్యలో నీళ్లు తాగుతాడేమోనని ఒక సుందరి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుంటే ముందు కాగడాలు చూపిస్తూ మృదంగధ్వని అంటే మంగళవాద్యం వెడుతుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని ఎన్ని కట్టుకుంటే ఆవిడకు కావాలి, ఆవిడెలా ఉంది అక్కడ తన వల్ల బయలుదేరి వెడుతున్నాడు. మహర్షి భలే చమత్కారంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుడిలా ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఆవిడ అందుకని వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితా వివరోహిణీం అన్నారు మహర్షి. అలా సర్దు కూర్చుంది. ఆయన వస్తూనే మొట్టమొదట ఒక మాట అంటాడు, భీరుహు అని పిలిచాడు. భీరుహు అంటే పిరికిదానా, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత. ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు, ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు. మాట ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది. సుందరకాండ యొక్క తీర్పు, సుందరకాండ వాగ్వైభవం. అందుకే కాబట్టి ఏవం చైతతు కామంతో నస్త్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథా కామం ప్రవర్తితాం. సీత, నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు, సంశయం ఉన్నాడో లేడు. నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? కానీ నేను ఎంత ధర్మాత్ముడినో చూసావా? ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను. ఉత్తరాఖండలో ఉన్న విషయం. ఆయన ఒకానొకప్పుడు యుద్ధం చేసి కైలాస పర్వత శిఖరం యొక్క యువతలో ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు. రంభ అలంకారం చేసుకుని వెడుతోంది. ఆయన దుర్బుద్ధి అటువంటిది. చటుక్కని రంభ చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడంది, యుక్తాయుక్త విచక్షణ లేదా, నేను నీ కోడలనంది, నువ్వు నాకు ఎలా కోడలని అడిగాడు. నీకు అన్నగారు కుబేరుడు, మీ ఇద్దరూ విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారులు, ఆయన పేరే వైశ్రవణుడు, నేను ఆయన కుమారుడైన నలకూబరుని యొక్క భార్యని, కాబట్టి నేను నీకు కోడల్ని. కోడల పట్ల కామంతో ఉండొచ్చా? ఇంతకన్నా సర్వనాశనం అవ్వడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగింది. నువ్వు అప్సర స్త్రీవి, నీకు భర్తృత్వం ఏమిటి? నీకు ఒక భర్త ఏమిటి? ఆవిడ వెళ్ళి నలకూబరుడికి చెప్పింది. నలకూబరుడు వెంటనే శాపం ఇచ్చాడు, ఇక పైన నీ యందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల 7 వ్రక్కలైపోతుందని. అందుకు సీతమ్మ జోలికి వెళ్ళాడు. కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ. అది చెప్పడు, దాస్తాడు. దాచి ఏవం చైతతు కామంతో నత్వాం స్పృక్షామి మైథిలీ కామం కామ శరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మరిణమంబరం మస్థానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే. ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు భూమి మీద పడుకుంటావు?
అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు, ధ్యానం చేస్తావు, మట్టి బట్ట కట్టుకుంటావు. ఎన్ని పట్టుబట్టలు ఉన్నాయి నేను ఎత్తుకొచ్చినవి, చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా. మలినమంబరం అస్తాని ఉపవాసస్య, ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి, తినకుండా ఎందుకు అలా చిక్కిపోతావు? అస్తాని ఉపవాసస్య నైతా నౌపైకానితే పిబ విహర రమస్వ భుంక్వ భోగాన్ ధర్నిచయం ప్రదిశామి మిదినించ మయి లలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బంధవాస్తే. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ. మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలు ఉన్నారు, కొన్ని వేల మంది భార్యలు, వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.